ఈ రోజు ఏంటంటే బ్యాచులర్ లైఫ్ ఎట్లుంటది, మనం ఎట్లా లీడ్ చేస్తాం బ్యాచులర్. ఓ నీ అబ్బా ఆపరదే అని ఎవరికైనా చూపించండి రా. పని చేయండి నేను వస్తే ఇప్పుడే. సార్ నేను కూడా మళ్ళీ వస్తా. నేను కూడా ఉడికింది నాకు తినేయచ్చు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచ తినేసి మళ్ళీ పంచి మీద ప్రసాద్ గారు నెంబర్ 1 టాలెంటెడ్ అన్నమాట. నువ్వు సూపర్ రా. థాంక్యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. థాంక్యూ అన్నయ్య. కిరణ్ గారు మనోడు కాదు మనోడే. మనోడు కూడా అరే మేము లేకుంటే నువ్వు లేవురా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ప్రసాద్. చలో ఈరోజు ఏంటంటే ఎవడురా నువ్వు? అమ్మాయి ఏం టార్చర్. యాక్చువల్గా సండే స్పెషల్ బ్యాచులర్ లైఫ్ ఎట్లుంటది, మనం ఎట్లా లీడ్ చేస్తాం బ్యాచులర్ ఓ నీ అబ్బా ఆపరదే అని ఎవరికైనా చూపించండి రా. వదిలేయకండి రా బాబు అని అలాగా. లైఫ్ ని చూడండి, అంటే అబ్బాయిల కష్టాలు ఎట్లుంటాయి బ్యాచులర్ లైఫ్ లా మీరు చూడండి ఈ రోజు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంకేంటి కూడా వచ్చింది కదా. ఇక మీకు కొత్త ఇంటర్వ్యూ చేయాలి ఇక్కడ రారా. మనోడు యాక్చువల్గా కొత్తగా ఎప్పటి నుంచో 2-3 ఎంత 1 మంత్ నుంచి నేను వస్తా అని చెప్తే మనం ఫ్రీ టైం లేక గోవా ఆడికి పోయినాం కాబట్టి కుదరలేదు. ఇప్పుడు వచ్చిండు ఈరోజు సండే మార్నింగ్ కాల్ చేసి లొకేషన్ పెట్టండి నేను వస్తా అని చెప్పి వచ్చింది అనమాట. యాక్చువల్గా వీడు వస్తుందని చెప్పేసి వీడు దోసే కానీ వీడు వచ్చిందని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఈరోజు చికెన్ అన్ని తెప్పించిన అనమాట. మనోడే సండే స్పెషల్ బ్యాచులర్ లైఫ్ అన్నాడు. ఈడు వస్తుందని చెప్పి కావాలని మీరు అబద్ధం చెప్తున్నాడు. అట్లుంటది మనతోని. వీళ్ళెవరికి వంట రాదు, నా మటర్ ప్లాన్ చేసే రోజు నాకు అర్థమైంది. నేనైతే తినట్లేదు ఈరోజు. తినట్లే కాదు. యాక్చువల్గా ఏంటంటే నేను 10th అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ తీసుకున్నాం అది ఇది అని అనుకున్నా. నాకు ఎందుకు వంటరా అని చెప్పు. నేను ఇంట్లోనే బాగా ప్రిపేర్ చేస్తాను. మా మమ్మీ నా టేస్ట్ అనుకున్నాడు బట్ కాలేడు. చలో ఇవో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూడండి ఒకసారి. రవి అడుగు తోపుతూనే ఉండు. వీడు చూడు ఎప్పుడు చీపర తప్పినోడు ఏదో ఒకటి గీక్తుంటాడు కర్ర. ఎట్లెట్లా బతికి నొల్లం ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు రేకన్. ఇద్దరు మ్యాచింగ్ వేసుకునే బాబా మరదలు. వీళ్ళు గంటలు కడగనికి రాదు, మసాన్లు కడగనికి రాదు. వీడియో ఒక్కడ పట్టుకుంటాడు, నువ్వు పని చేయి. మనోడు పట్టుకుంటాడు. పని చేయకుండా తెప్పించుకుంటాడు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? పని చేయండి నేను వస్తే ఇప్పుడే. అరే సార్ నేను కూడా మళ్ళీ వస్తా. నేను కూడా బ్రో నువ్వే కెమెరా పెట్టుకుని వేసుకో. మాట్లాడుతూ ఉంటాడు ఏముంటది. మాటలు అయితే చేతల్లో చెప్పాలంటే మోస్ట్ హ్యాండ్సమ్ హంక్. చూసారా సార్ డబుల్ యాక్షన్. జై మీరు సరే కానీ మొన్న నీ బర్త్డే చికెన్ తినేసాం కదా. దాని పేరు చికెన్ పేరు చికెన్ దానికంటే డబ్బాలు తినిపిస్తాం. ఇప్పుడు చూడు 2 కేజీలు తెచ్చిన. ఎవరెవరు చేస్తున్నారు? కిరణ్ గారు, నేను, ప్రసాద్. బ్లాగ్ చేసిన ఈజీ కదా నాయన. చికెన్ చేయడం ఫస్ట్ అది తెలుసుకోండి. చేసి చేసి చూపిస్తాం దాన్ని. చేసి చూపిండి, నేను తిని చూపిస్తాను. సో జయన్ అన్నాడు కదా వ్లాగ్ తీసినంత ఈజీ కాదని చేసి చూపిస్తాం. అప్పుడు చేసి చూపిస్తాము, అన్న తిని చూపిస్తాను. మేము 2 ముక్కల కంటే ఎక్కువ చూస్తున్నా
అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేనైతే ఒకటే వెళ్తా. కిరణ్ కూడా ఏదో ఏదో చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా కొంచెం పెడతాం ఇంత. ఆడవలేదు ఆయనకి 24 గంటలు తిండి కావాలి, పని చేయడానికి చేత కాదు. అంతేగా అంతేగా. ఈరోజు మా మనియానికి మొత్తం తినిపించి ఏరిపిస్తాడు. ఎరిగిపిస్తాడా అట్లే ఉంటుంది రా. నీకెందుకు లాంగ్వేజ్? ఎందుకు లాంగ్వేజ్ కాదు లాంగ్వేజ్. సారీ మా కొంచెం నత్తి అసలు ఇంగ్లీష్ సరిగా పలకరానప్పుడు అస్త తెలుగులో మాట్లాడితే అయిపోతుంది కదా. నేర్చుకుంటాడు లాంగ్వేజ్ ఆటువా హెయిర్ ని అరే మేము ఎవరే వెళ్తారా నీకు ఎవరు లైక్ అట్లే ఉంటుంది. నత్తి ఉంటుంది మాతో. కడిగిన ఇది అసలు నేనే అడిగినారు. వాడే కడిగి నేనే కడిగిందా అంట. వీనికి నిజంగా చెప్తున్నా, నేను ఎన్ని రోజులు అనుకుంటుండే అరే వీడు మంచిగా అన్ని శాతం అవుతారే వీనికి ఏం కాదండి. ఏ పని శాత కాదు, ఏ పని శాత కాదు. ఏ పని నాకు అవుతుందిరా, ఏ పని అవుతుందిరా నాకు. ఏ పని శాత కాదు. ఏది చేతగానే ఎంత ఎదిగినాడంటే చేత ఇలాంటి నా కొడుకులు ఏమంటారు? చేతగాని కొడుకులు ఎవరిని ఇలాంటి నన్ను కాదు చెప్పు ఎవరిని కిరణ్ గాడు. మనోడు కాదు మనోడే. డబల్ యాక్సిడెంట్ మొన్న ఇట్లా నేనే దారిలో పోతుంటే వాడు ఏమో అన్నాడు. నన్ను ఏమన్నా అంటే నేను ఏమన్నా రియాక్ట్ అవుతాడేమో అనుకున్నా. నేను రియాక్ట్ అవ్వడు, నా విషయానికి నేనే రియాక్ట్ అయినా. అదే ప్రసాద్ అయితే ఏం చేసింది తెలుసా, దిగి ఇక్కడ రారా నువ్వు చూసుకుందాం అది అని అన్నాడు. కొట్లాడితే మంది వేరుంటుంది తీరంతా. మనోడు కూడా డొల్లా అరే మేము లేకుంటే నువ్వు లేవురా. మీ లైఫ్ లో ఎప్పుడైనా మీ అంటే పోలీసులు పట్టరా? పడ్డారు పడ్డారు. చిన్నప్పుడు పడినారు పోలీసు దొంగ ఆడేటప్పుడు పడినారు. ఏంటి కామెడీయా? తెలివిది ఉడికిందా కూస్తున్నాడు అన్న. ఇంకా ఉడికింది నాకు తినేయచ్చు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచ. ఏం మాట్లాడతారు ఎంతసేపు? ఆ లోపల స్మెల్ వస్తుంటే నాయన గట్టి కొడుతున్నాను అనుకున్నా. తినేసి మళ్ళీ పంచ. చికెన్ పేరు ఏం పేరు రా? కబాబ్. బాబా పిల్ల ఆర్టిస్ట్ పక్కన పెట్టే నేను ఫస్ట్. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఎక్కువ తింటాడో తక్కువ తింటాడో? తక్కువ పెట్టుకోవడం ఎందుకు ఇయ్యాలి? నా పాలనలో ఎప్పుడు తక్కువ తినదు మీరు. పట్టు ముగ్గురం కలిసి చికెన్ చేపిస్తామని, కానీ మేము చెయ్యం, మాకు రాదు. మొత్తం జగన్ చేస్తారు. అంతేగా. ఫస్ట్ మన బౌల్లోకి చికెన్ అయితే తీసుకోవాలి. అందరూ తెలుసు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ కాదు, మ్యారినేట్ చేసుకోవాలి. నాకు ఎవరు తిరగదా అన్న? మీకు అసలు ఏం తిరగదా? మిర్చి పౌడర్, గుంటూరు కారం, కేరళ నుంచి తెచ్చిన కరిగేడు పౌడర్, గుంటూరు కారం, ముక్కుల్లోకి పోడా తుమ్మిందులో మెంతి పౌడర్, మెంతి ఆకు, ఓంఫట్, కరివేపాకు, కండ్రాయ పిసుకుతా ఉన్నాడు అన్నాడు. మొత్తం ఉప్పు మొత్తం మీద ప్రసాద్ గారు నెంబర్ 1 టాలెంట్ అనమాట. నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. మొన్న మీరు కారు బ్లాగ్ లో కూడా చూస్తారు వెనకండి దోతున్నారు అందరి మీద పెట్టి. అట్లా పోయి ఇట్లా దిక్కు, ఇట్లా పోయి ఎట్లా కిరణ్ ఇట్లా, కిరణ్ అట్లా. నువ్వు
ఆడుతున్నావు అప్పటి నుంచి అట్లా పోయి ఇట్లా పోయి 10th అయిపోయిన తర్వాత పెడతాను దాంట్లో దాన్ని ఏమంటారు చెప్పు ఒకసారి. రెస్టారెంట్ అన్నారా? రెస్టారెంట్ ఏదో చెప్పినావు. రెస్టారెంట్ అన్నావు. రెస్టారెంట్ అంటే ఏమన్నా? హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అది. ఓకే అంటే మంట పెట్టుకో, మంట కాపుకో పెట్టి. ఓ పెద్ద జోకే. అది మీకు ఉందిరా. నీకు లేదా? కమల పోడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. సరిపోతుంది. రానా అంటే ప్రొఫెషనల్ షెఫ్ అయితే ఇలా అంజాదా అప్పుడే అర్థమైపోతుంది అనమాట. సరే తీసి అంజాదా నువ్వు చేయగలరు. అంజాదా కాదు. ఇది ఏ పని రాదు. నేను చేస్తాను ఎగులాడుతారు వచ్చి ప్రొఫెషనల్ చెఫ్ అంటే మేము చేయాలని చెప్పురా, మేము చేయాలని చెప్పు. అరే వద్దురా ప్లీజ్ రా. మేము చేయాలా? అదే మేము చేసి తింటే నువ్వు తట్టుకోవాలా చెప్పు. తినాలని ఉంది రా. హోటల్ కాదు బాబు ఇడ మా పాపడా దూతలేమిడ అది తీసుకొచ్చావు. సరే ఇప్పుడు చికెన్ సరిగ్గా రావు. కూర్చో, ఆ పక్కన కూర్చో. అంటే ఎడిటింగ్ వరకు అన్ని వర్కులు చేయాలి ప్లస్ వంట కూడా పెడతాయి. నా మీద కొంచెం మర్యాద రెస్పెక్ట్ ఏం లేదు. అలాంటి వాళ్ళు ఏమంటారు తోస్తానంటారు. అట్లే ఉంటుందా? కిచెన్ మనం ఒకటి చేస్తాడు ఎడిటింగ్ గీటింగ్ సరే ఎడిటింగ్ తమిళ ఒకటి చేస్తాడు ఎడిటింగ్ ఏముంటుందా అది ఒక్క తమిళ గంట చేస్తాడు ఇంట్లో మరోయా చూసినోళ్ళు మన్ను బడా చూడ సక్కగుంది వదిలా. ఎడిటింగ్ పాస్ కొట్టడం కాదు, అవుట్పుట్ కరెక్ట్ వచ్చిందా లేదా. అందుకోసమే వచ్చి అది కొంచెం అడుగుతాడు, డౌట్లు అడుగుతాడు. అందుకోసమే అవుట్ఫిట్ ఎవరి చూస్తే మాకు తెలుసురా. అవుట్ఫిట్ కాదు. నీకు డ్రెస్ల గురించి చెప్పట్లేడు వాడి. అవుట్ఫిట్ కాదు, అవుట్పుట్. అయితే అల్ల కూడా వేసుకున్నాము. కొంచెం ఇల్ల కూడా వేసుకోవాలన్నమాట స్మెల్ రాకుండా. దేనా చేస్తా అని చెప్పాడు. మధ్యలో వచ్చి వీడియోలో రుబాబు కనిపించాలని చెప్పి నేను చేస్తానని చెప్పి అక్కడ అంటున్నాను. ఏదో చేద్దామని వచ్చాడు ఏం టమాటాలు ఇప్పుడే వెళ్ళిన తర్వాత అది హోటల్ మేనేజ్మెంట్. మీరు కామెంట్లలో మంచోడు అనుకుంటారు. నువ్వు వస్తావా నేను పోయాలని, నువ్వు వస్తావా నేను పోయాలని. సరే గాలి కొట్టు. దాన్ యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఏమైంది అట్లంటే బ్లడ్ వస్తుంది. బ్లడ్ వస్తుందండి. నాకు ఎవడన్నా చాలు ఉంటే రివర్స్ పెట్టి ఇట్లా వస్తారు కానీ రియల్ గా వస్తారు. చెమటలు తుడవచ్చు కదా. నాకు తెలుస్తుంది. వద్దురా బాబు నువ్వు. అయిపోయిందినా? అయిపోయిందా ఫైనల్గా. ఫ్రై కూడా చేసినాను కదా. ఏదే ఫ్రై ఏదినా? వెతకాలి వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. సో గైస్ మేమైతే చికెన్ రైస్ చేసుకొని అయితే తిన్నాము. తినేది కూడా వీడియో తీద్దాం అనుకున్నాము కానీ పవర్ ఆఫ్ అయిపోయింది. టార్చ్ లైట్లు పెట్టుకొని తిన్నాము అనమాట. సో తీయలేకపోయినాం ఎందుకని మరి బాగాలేదు కదని. సో ఫైనల్లీ చికెన్ అయితే నేను బాగా చేసిన ఒప్పుకుంటా. మనోడే చేసినాడు. ఇంకోటి ఏంటంటే మన శ్రీ మీడియా టీం మెంబర్స్ని ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో నన్ను కూడా అట్లే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నాకు తెలుసు మీరు చేస్తారు, ఎందుకంటే నేను మీలో ఒకరిని, మీ మనిషిని. థ్యాంక్ యూ, బాయ్. అంతేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్. వాళ్ళు చేయాలని చేసేస్తాను. సరే బాయ్ బాయ్.